సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాలో గత వారం నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమశిల జలాశయం, సంగం, పెన్నా బ్యారేజీ, బేరాపేరు వాగులను ఆర్డీఓ పావని పరిశీలించారు. బ్యారేజీ వద్ద వరద తీవ్రత గురించి ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. అనంతరం వేర్లగుడిపాడు గ్రామానికి వచ్చిన ఆర్డీఓ ప్రజలకు అవగాహన కల్పించారు. వరద తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు రేషన్ సరుకులు, మెడికల్ కిట్లను అందించారు. ఊరు వదిలి బయటకు వచ్చేటప్పుడు సమాచారం ఇవ్వాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతులు సక్రమంగా కల్పించాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ కుమార్ ఆదేశించారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో నాగాయలంక, నాలి, మోపిదేవి ఆశ్రమ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఆయన పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు సకాలంలో తరలించాలని సూచించారు. వారికి ఆహారం, మందులు సక్రమంగా అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు నవీన్ కుమార్. కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంతమంది ఉన్నారు బాబు ఇక్కడ పూరీలు కొంచెం తొందరగా మూవ్ చేసేయండి. అంటే అనాథ కమ్యూనిటీ అంటే మోస్ట్లీ ఈ పక్క బిల్ చేశారు, ఎన్ని సెంటర్స్ బిల్ చేశారు ఇప్పటికి. తిరుపతి జిల్లాలో మోంతా తుఫాను ప్రభావం కనిపిస్తుంది. గూడూరు నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. తుపిలిపాలెం సముద్రం అల్లకల్లోలంగా ఉంది. సముద్రం 50 అడుగుల మేర ముందుకొచ్చింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మోంతా తుఫాన్ను ఎదుర్కోవడానికి దక్షిణ మధ్య రైల్వే సన్నద్ధమైంది. విజయవాడ డివిజన్ పరిధిలోని అన్ని బ్రాంచ్ల అధికారులతో డిఆర్ఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సమావేశం నిర్వహించారు. ఆపరేటింగ్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, కమర్షియల్, మెడికల్ విభాగాలను అప్రమత్తం చేశారు డిఆర్ఎం. రైల్వే ట్రాక్లు, వంతెనల వద్ద పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేశారు. 24 గంటల్లో అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. డీజిల్ లోకోమోటివ్లు, అలాగే మొబైల్ రెస్క్యూ బృందాలను సిద్ధం చేశారు. విజయవాడ, రాజమండ్రి, కాకినాడ టౌన్, భీమవరం, తెనాలితో సహా కీలక స్టేషన్లలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.